ఈరోజు మధ్యాహ్నం ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లిలో ఒక గ్రామంలో విషాదకరమైన సంఘటన జరిగింది. ఇట్టి సంఘటనలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడం జరిగింది. ఇటు చిన్నారులు వ్యవసాయ పొలంలో తీసినటువంటి నీటి గుంతలో పడి చనిపోవడం జరిగింది. దీని పూర్వపారాలను పరిశీలించగా శ్రీకాంత్ రెడ్డి అండ్ రజనీ దంపతుల గారి యొక్క కుమారుడు అండ్ కుమార్తె ఇద్దరు కూడా శ్రీమాన్యారెడ్డి అండ్ శ్రీకృతి రెడ్డి వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. మరియు వారితో పాటు వాళ్ళ అక్క కూతురు అయినటువంటి ఎడ్మ జయ మరియు ప్రభాకర్ రెడ్డి గారి కూతురు ఎడ్మ స్నేహ వీళ్ళు చనిపోవడం, ఈ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. వీరితో పాటు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి విద్యాధర్ని మన మాడు వేణుగోపాల్ రెడ్డి యొక్క కూతురు, ఈ అమ్మాయి సేవ్ చేయడం జరిగింది. ఈ నలుగురు శ్రీకాంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం అంటే 12 అందాజ సుమారు 12:30 ప్రాంతంలో తన యొక్క ఇంటి నుంచి వెళ్ళి ముచ్చర్లపల్లి గ్రామం నుంచి వ్యవసాయ పొలానికి నలుగురు పిల్లలతో పాటు వెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళిన క్రమంలో తన యొక్క అన్నగారి వ్యవసాయ పొలంలో వ్యవసాయ అవసరార్థం తీసినటువంటి నీటి గుంతలో చిన్న పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఆడుకునే క్రమంలో బంతి అకస్మాత్తుగా దానిలో పడిపోవడం జరిగింది. వాళ్ళందరినీ సేవ్ చేసే క్రమంలో మన వేణుగోపాల్ రెడ్డి కుమార్తె విద్యాధరిని సేవ్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అక్కడికక్కడే మృత్యువాత పడడం జరిగింది. వీరందరూ కూడా ఫస్ట్ శ్రీమాన్యారెడ్డి 6th క్లాస్ చదువుతూ ఉన్నాడు, శ్రీకృతి 8th క్లాస్, ఎడ్మ స్నేహ ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చదువుతూ ఉంది. వీరు ముగ్గురు కూడా నిన్న హైదరాబాద్ నుంచి వెళ్ళి తుర్కాయంజల్ నుంచి వెళ్ళి ముచ్చర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది. ముచ్చర్లపల్లి గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి యొక్క తల్లి అనారోగ్యం గురి అవడంతో వారిని పరామర్శించడానికి రావడం జరిగింది. ఇటు సంఘటన పైన వాళ్ళ యొక్క మదర్ రజనీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం.